ఏం నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? నన్ను అనుసరించండి అని ప్రభు అడిగితే సందిగ్ధంలో ఉన్నటువంటి వారు ఏం నిర్ణయం తీసుకున్నారు? మనలాగానే, మీలాగానే. ఈ ఆదివారం వెళ్దాం, పనులన్నీ పక్కన పెట్టి అని చెప్పి ఆ పనులన్నీ కూడా సగం సగం ఉన్నా సరే పక్కన పెట్టేసి మీరందరూ కూడా దేవాలయానికి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మీరు ఎక్కడికి వచ్చారు? దేవాలయంలోనికి వచ్చారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మంచి ఆలోచన చేశారు, సరైనటువంటి ఆలోచన చేశారు, ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. యేసుని వెంబడించడానికే వాళ్ళు ఫైనల్గా నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి అలాగా ఉత్తమమైన దానిని వాళ్ళు ఎన్నుకున్నారు. వలలన్నీ కూడా విడిచిపెట్టేశారు. వలలు వారి జీవనోపాధిని కల్పిస్తాయి, అంతే కదా. వలలు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి రోజు అన్నం పెట్టే కదా, వలలే కదా. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? చేపలు పట్టేటువంటి వ్యక్తి నదిలో దిగేటప్పుడు ఏం చేస్తాడు? వలకి దండం పెట్టుకుంటాడు, సముద్రానికి దండం పెట్టుకుంటాడు. ఎందుకంటే తనను పోషించేది అదే కాబట్టి. అవునా? ఇప్పుడు తనను పోషించేటువంటి వలలను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అర్థమవుతుందా? దేవుని కోసము కొన్ని విడిచిపెట్టాలి. ఆరాధన జరుగుతున్న సమయంలో నువ్వు కొన్ని విడిచిపెట్టి రావాలి ప్రభువు దగ్గరికి. నువ్వు దాన్ని అంటిపెట్టుకునమంటే, లోకమనే అంటిపెట్టుకునమంటే, మార్తలాగా అనేక పనులనే అంటిపెట్టుకునమంటే నువ్వు ప్రభువుని చేరుకోలేవు. అందుకనే ఈడేం చేశాడు? పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహానులు వీళ్ళు ఏం చేశారు? వలలను విడిచిపెట్టేశారు. తను పోషించేటువంటి, తన పోషణార్థమని తన ఆస్తిని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించినట్టు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ వలలు అంటే అర్థం ఏంటంటే లోకము. ఇక్కడ వల అంటే అర్థం ఏంటమ్మా? లోకం. లోకములో ఉన్న క్రియలు, లోకములో ఉన్న పనులు, లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి నువ్వు రావాలి. ఒక్కసారి మనము భిక్షమెత్తుకునేటువంటి గుడ్డివాడి దగ్గరికి వెళ్దామా? అడుక్కునేవాడి దగ్గరికి ఏమి వెళ్తామంటారా? వెళ్దాం. భిక్షగాడు అక్కడ అడుక్కుంటున్నాడు, గుడ్డివాడు.